ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. చిన్నదైనా చాలా తెలివైనది. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. ఏనుగు చాలా బలమైనది, కాని గర్వంతో అందర్నీ తక్కువగా చూసేది. నేను బలవంతుడిని, నాకెవరు కావాలి అని ఎప్పుడూ అనేది. చీమ మాత్రం నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉండేది. ఒకరోజు అడవిలో పెద్ద వర్షం పడింది. నీరు బాగా చేరింది. ఆ ఏనుగు మట్టిలో ఇరుక్కుపోయింది. ఏనుగు గట్టిగా అరిచింది, సహాయం, సహాయం! అడవిలోని జంతువులు భయపడి దగ్గరకు రాలేదు. అప్పుడు చిన్న చీమ ముందుకొచ్చింది. చీమ అన్నది, భయపడకండి ఏనుగుగారు, నేను సహాయం చేస్తాను. ఏనుగు నవ్వింది. నువ్వా, చిన్న చీమవు, నన్నెలా కాపాడతావు? చీమ తన స్నేహితులందర్నీ పిలిచింది. వందలాది చీమలు కలిసి మట్టిని తవ్వి నీటిని బయటకు పంపాయి. కొంతసేపటికి ఏనుగు మెల్లగా బయటకు వచ్చింది. ఏనుగు ఆశ్చర్యపోయింది. తన కళ్లలో నీళ్లు వచ్చాయి. ఏనుగు చెప్పింది, నేను బలాన్ని చూశాను, కాని తెలివి, ఐక్యత ఎంత గొప్పవో ఇప్పుడర్థమైంది. నీతి: ఎవ్వరినీ చిన్నగా చూడకూడదు.